వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. ఆర్టీసీ బస్సులో శబరిమల వెళ్లి వచ్చిన అయ్యప్ప స్వాములకు అపూర్వ స్వాగతం పలికిన నర్సంపేట డిపో ఉద్యోగులు. టెక్కలి నియోజకవర్గంలో మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పర్యటన. విశాఖ యారాడ బీచ్లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలం. పాలకుర్తి మండలంలో బీఆర్ఎస్ పార్టీ మీడియా సమావేశం. అమరావతిలో జనసేన ఎమ్మెల్యేలతో పవన్ కళ్యాణ్ భేటీలు. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నర్సంపేట డిపో నుండి 7 రోజులు శబరిమల యాత్ర ముగించుకొని నర్సంపేట చేరుకున్న శానబోయిన నరేష్ గురుస్వామి గారి అయ్యప్ప బృందంని నర్సంపేట డిపో ఉద్యోగులు, డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి గారి సూచన మేరకు స్వాగతం పలికి గురుస్వామి గారిని శాలువా, పుష్పగుచ్చంతో సన్మానం చేయడం జరిగింది. అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులో దైవ దర్శనాలు చేసుకుని శబరిమల వెళ్లి రావడం సంతోషకరంగా ఉంది. శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకోవాలని కోరారు. ఈ వారం రోజుల టూర్లో మనకు కనీసం కాలుకు ఇంత ముళ్ళుకు తాకకుండా మన డ్రైవర్లు కావచ్చు, ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ప్రతిదీ సహకరించి ప్రతి విషయంలో మనకు ముందుండి మాకు కొన్ని తెలియని కూడా తెలిసి చెప్పి జాగ్రత్తగా తీసుకొచ్చిళ్ళు. అదేవిధంగా మాకు ఈ వారం రోజులు మహా అన్నదానం కూడా వాళ్ళే మనకు అన్నదానం కూడా వాళ్ళే సహకరించి, అన్నదాన ప్రభు కూడా వాళ్ళే ఉన్నారు. కాబట్టి వారి డిపార్ట్మెంట్ ఉన్న అందరికీ అయ్యప్ప అర్యరసుడైన అయ్యప్ప అనుగ్రహం ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి. ఇదే విధంగా మన డిపో నుంచి వచ్చే సంవత్సరం మీరు మాకు సహకరించి మేము మీకు సహకరించుకుంటూ మేము కూడా ప్రతి ఒక్కరికి ఎలా ఉంది ఈ బస్సు జర్నీ ఎలా ఉంది అంటే ప్రతి ఒక్కరికి చెప్తాం. సురక్షితంగా మంచిగా ఉంది. మేము ప్రతి సంవత్సరం 19 సంవత్సరాలు ట్రైన్గా పోయినాం స్వామి. ట్రైన్లో చాలా అవస్థలు పడ్డాం. స్నానాలు కావచ్చు, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం, చాలా స్మెల్కు కానీ దేని కానీ ఈ బస్సుకు పోతే మాకు నచ్చిన దగ్గర మాకు నచ్చిన ఫుడ్ వండుకొని ఆ కేరళ ఫుడ్ తినలేని పరిస్థితి ఉండే ట్రైన్కి పోయినప్పుడు. ఇప్పుడు ఈ బస్సులో పోయినప్పుడు మాకు నచ్చిన విధంగా మాకు నచ్చిన వాటర్ సదుపాయం కూడా మంచిగా నచ్చిన ఫుడ్ వండుకొని మంచిగా ప్రశాంతంగా తిని ప్రశాంతంగా పడుకొని ఏ ఇబ్బంది లేకుండా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చినాం స్వామి. సో ఇలాంటి అనుభవం మళ్ళీ రాదనుకుంటున్నాం. కాబట్టి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మళ్ళీ బస్సులు తీయాలి. మా తరపు నుంచి మళ్ళీ వచ్చే సంవత్సరం 2 బస్సులు రావాలని చెప్పి అయ్యప్ప. సో ఈ బస్సులో వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయు ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా, వాళ్ళ కుటుంబం కూడా ఆయు ఆరోగ్యాలతో ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం కంటే వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్ అయ్యి ఇంకా 2 బస్సులు తీసే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి శరణం అయ్యారు. మరి ఆర్టీసీ డిపార్ట్మెంట్ ఆ ప్రసన్న మేడం గారికి, లక్ష్మీ ప్రసన్న మేడం గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు స్వామి. మా రాయపేట సేవ బృందం నుంచి స్వామి. కల్లూరు మండలం రాఘవేంద్ర నగర్లో స్వచ్ఛంద స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బందితో డీసీఎంఎస్ చైర్మన్ వై నాగేశ్వరరావు యాదవ్, వార్డ్ ఇన్ఛార్జ్ శైలజ యాదవ్ కలిసి ప్రజలకు పరిసరాల పరిశుభ్రత గురించి, వ్యక్తిగత పరిశుభ్రత గురించి మొక్కలు నాటి మన కర్నూలుని అలాగే ఆంధ్రప్రదేశ్ని పచ్చదనంతో తీర్చిదిద్దామని, ఈనాటి మన సంకల్పమే భావితరాలకు వెలుగు నింపుతుందని సందర్భంగా తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా నగరంలో, కర్నూలు నగరంలో మరి దేశవ్యాప్త పిలుపు మేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్కి మరి స్వచ్ఛ భారత్కి నాంది పలకడానికి నగరంలో చెత్త లేని నగరంగా తయారు చేసుకుందాం, మురికి లేని నగరంగా తయారు చేసుకుందాం. దానివలన ఎటువంటి అనారోగ్యాలు కాకుండా ఆరోగ్యంగా ఉండడానికి తీసుకోవాల్సిన చర్యలని తీసుకుందామనే ముఖ్య ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం
స్వచ్ఛాంధ్రప్రదేశ్కి స్వచ్ఛ భారత్కి ఒక దినం కేటాయించి మరి దీనికి మరి ఇక్కడ సచివాలయ సిబ్బంది కానీ మున్సిపాలిటీ సిబ్బంది కానీ తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇక్కడ ఉన్న పేద ప్రజలందరికీ ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందులో ప్రజాప్రతినిధులుగా ఇక్కడ మరి దీంట్లో ఒక భాగస్వామ్యం చేసుకుంటూ మరి ఎక్కడైనా ఏ ఇబ్బందులు ఉన్నా కూడా మరి వాటిని నెరవేర్చుకుంటూ మరి మంచినీళ్ళు మరి అట్లాగే ఈ రోడ్స్ క్లీనింగ్, కాలువల క్లీనింగు, అట్లాగే దోమల అభివృద్ధి చెందకుండా ఫాగింగు, ఇటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ద్వారా మరి అందిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వృద్ధులకు కూడా మరి వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరిగేలాగా వృద్ధాప్య పెన్షన్స్ని కూడా 4,000కు పెంచడం, వికలాంగులకు 6,000 చేయడం, డయాలసిస్ మొదలగు మరి మంచం మీద ఉన్న పేషెంట్స్కి కూడా 10,000 నుంచి 15,000 రూపాయల వరకు అందించడం, మరి అట్లాగే బాగా చదువుకోవడానికి తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మరి వాళ్ళ ఖాతాలలో 15,000 రూపాయల వరకు డబ్బులు వేయడం, మరి అట్లాగే మహిళలకు ఉచిత గ్యాస్ సౌకర్యం, మరి ఉచిత బస్ సౌకర్యం, మరి ఉచిత వైద్యం అన్ని అందించడానికి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా మరి పేద ప్రజలందరికీ. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు పసునూరి నవీన్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో నూతనంగా గెలుపొందిన సర్పంచులు, FACS చైర్మన్ బొబ్బల రమణారెడ్డి, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు ప్రాతినిధ్యం వహిస్తుంటే వారి యొక్క పనితీరు ఎలా ఉందన్న నిదర్శనానికి పాలకుర్తి మండల ప్రజలు మరి ఇక్కడున్న మేధావులందరూ కూడా వాళ్ళు ఇచ్చిన తీర్పు వారి యొక్క చెంపపెట్టులాగా ఉంది. ఎందుకంటే మండలంలోని 38 గ్రామ పంచాయతీల్లో సుమారుగా సగానికి సగం 17 గ్రామ పంచాయతీలు టీఆర్ఎస్, 17 గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ గెలుచుకునే స్థాయికి సమాన స్థాయిలో వచ్చిందంటే వాళ్ళ పనితీరు, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది, అలాగే మన ఓడిపోయిన దయాకర్ రావు గారు కావాలని మరియు కేసీఆర్ఏ రావాలనే ఆలోచనతోటి కూలంకుషంగా కుండ బద్దలు కొట్టినట్టు పాలకుర్తి మండల ప్రజలు మరియు పాలకుర్తి పట్టణ ప్రజలు కూడా కూలంకుషంగా మంచి తీర్పు ఇచ్చిండ్రు. వారందరూ కూడా పేరు పేరున పాలకుర్తి మండలం ఉన్న విఘ్నులకు, మేధావులకు, పాలకుర్తి ఓటర్ మహిళలకు అందరికీ బీఆర్ఎస్ పార్టీకి దయాకర్ రావు కావాలని, కేసీఆర్ కావాలని అందరూ కూడా చేతులెత్తి ఒక్కసారి అందరు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ తీర్పుతోటి కావాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలు రాష్ట్రంలో మరియు ఈ నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు జరుగుతున్న 38 గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు జరిగితే సుమారుగా 2 గ్రామ పంచాయతీలు యునానిమస్ కాగా 17 గ్రామ పంచాయతీలు 34 మాత్రమే 35 ఇళ్లలో ఎలక్షన్ జరిగితే సమాన పాలుగా 17 పంచుకొని ఒకరోజు అధికారంలో ఉంటే టీఆర్ఎస్ పార్టీ 3 గ్రామ పంచాయతీల 36 మాత్రంలో 3 మాత్రమే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మా యొక్క పనితీరు ఆ రోజు ఎలా ఉన్నదనేది ఆ రోజు గెలిపించిన ప్రజలందరూ కూడా ఆలోచన చేసిండ్రు. ఈ రోజు ప్రభుత్వంలో మీరు గెలిచిన 38 పంచాయతీల్లో 17 సగ స్థానాలు అన్ని కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ, దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, దయాకర్ రావు గారి నాయకుడే కావాలని కూడా అక్కడి గ్రామ ప్రజలు ఒంటి తీర్పుతోటి అందరూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు 17 గ్రామ పంచాయతీలు గెలిచిన తర్వాత 4-5 గ్రామ పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలు గూడూరు అయితేంది, గూడూరు 22 ఓట్లతోటో సమాన పాలుగా వచ్చి 20 ఓట్లతోటి అక్కడ అధికార పార్టీ వాళ్ళు ప్రలోభాల గురి చేసి రాత్రిపూట పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించి గూడూరు అయితేంది 22 ఓట్లు, బావిలాలు అయితేంది 21 ఓట్లు, అయ్యంగార్పల్లి అయితేంది 14 ఓట్లు, కోతులబాద 5 ఓట్లు. అంటే సుమారుగా 5-6 గ్రామ పంచాయతీలు కూడా అది నైతికంగా బీఆర్ఎస్ పార్టీ విజయమే. దాని యొక్క విజయం ఈరోజు 17 నుంచి 5 కలుపుకుంటే 22 ఓట్ల కేసీఆర్ గారి నాయకత్వం, దయాకర్ రావు గారిని కోరుకున్నారు. మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందనేది కూడా ఒక్కసారి వాస్తవం పసిగట్టాలి. ఈరోజు పాలకుర్తి నియోజకవర్గ కేంద్రం, పట్టణ కేంద్రం పాలకుర్తి రాష్ట్రంలోనే
మొదటి స్థానంలో ఆ రోజు దయాకర్ రావు గారు ఏ రకంగా అభివృద్ధి చేసిండో ఆ యొక్క అభివృద్ధిని చూసి పాలకుర్తి పట్టణ ప్రజలందరూ కూడా దయాకర్ రావు గారు చేసిన ఈ గుడులు బడులు పాలకుర్తికి చేసిన సేవలకు గుర్తుంచి ఈరోజు పాలకుర్తి ప్రజలు మా యొక్క విజయమ్మ గారిని ఈరోజు పాలకుర్తి పట్టణానికి సర్పంచ్గా ఎన్నుకున్నారంటే దయాకర్ రావు గారి అభివృద్ధి కృషి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల కృషితో అందరం కూడా ఈరోజు గెలవడం జరిగింది నియోజకవర్గ కేంద్రంలో. అంటే సుమారుగా ఇక్కడ 46 నుంచి 49,000 ఓట్లు ఉంటే 46,000 ఓట్లు పోలైతే 21,270 ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి దక్కడం జరిగింది. ఇది చరిత్ర సృష్టించే విధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా కష్టపడరు. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు చేసిన దానికి 21,000 ఓట్లు మాత్రమే వచ్చినాయి. మేము ఇప్పుడు మండలంలో ఒక దాదాపు సుమారుగా మెజార్టీగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ వచ్చిందంటే అది దయాకర్ రావు గారి కృషితోటి కష్టంతో చేసిందని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే స్థానిక సంస్థల్లో 2023లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు మాకు ఈ మండల కేంద్రంలో మొత్తం కలిసి ఇక్కడ పోలైన ఓట్లు 49% అంటే అప్పుడు 45 సుమారుగా 46,000 ఓట్లు, దాంట్లో 51,000 ఓట్లు ఉంటే పోలైన 45,000 అయితే 7,500 ఓట్లు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మెజార్టీలో ఉన్నది. ఈ రోజు వచ్చేసరికి దయాకర్ రావు గారు కోల్పోయిన తర్వాత ఈ రోజు పాలకుర్తిలో 7,500 మైనస్ పోయి తిరిగి మనం 1000 ఓట్లకు సుమారుగా గ్రామ పంచాయతీలో సమపాలుగా వచ్చి 100 నుంచి 150 ఓట్ల మెజార్టీ వచ్చిందంటే వారి యొక్క పనితీరు ఏ విధంగా ఉందన్నది కూడా ఇక్కడ ఉన్న నాయకులు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళు చేసిన కేసులు, అయ్యంగార్ పిల్లల మీద కేసులు, మల్లంపల్లిలో కేసులు, శ్రీగారం వల్ల మీద నిన్న కేసులు పెడితే మా వాళ్ళని జైలు పంపడం జరిగింది. మేము చేసింది ఎక్కడ కూడా అధికార దుర్వినియోగం చేయలేదు. మీ అధికారం అడ్డం పెట్టుకొని పాలకుర్తిలో మేము పర్మిషన్ పెట్టుకుంటే 4 గంటలకు సాయంత్రం కావాలంటే పర్మిషన్ క్యాన్సిల్ చేసి ఉదయానికి మళ్లించింది అధికార పార్టీ బలంతో చేశారు. అయినా పాలకుర్తి ప్రజలు ఎవరు కూడా దయాకర్ రావు గారి ఆలోచనతోటి బీఆర్ఎస్ పార్టీ కష్టాలతోటి కార్యకర్తల కృషితోటి గెలవాలనే లక్ష్యంతో ఎక్కడ కూడా మేము ఎవరిని ప్రలోభ పెట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం నిర్వహించే స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ మార్కెట్ కార్యక్రమం కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు నిర్వహించారు. మార్కెట్ పాలకవర్గం కమిటీ చైర్మన్ శ్రీమతి గోల్కొండ అజ్మత్ బి గారు, వైస్ చైర్మన్ శేషగిరి శెట్టి గారు, డైరెక్టర్లు శ్రీమతి మారుతి శర్మ గారు, శ్రీమతి కె సువార్తమ్మ గారు, గాన్ల శ్రీధర్ గారు, వేముల వెంకటేశ్వర్లు గారు మరియు టీడీపీ నాయకులు ఏసన్న గారు, నాగేశ్వరరావు గారు, మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విశాఖ యారాడ బీచ్ లో ఒడ్డుకు చేరిన భారీ తిమింగలం సముద్రం ఒడ్డుకు కొట్టుకురావడంతో మృతి. తిమింగలం 350 కేజీల బరువు, 15 అడుగుల వెడల్పు ఉంటుందని భావిస్తున్న పోలీసులు, ఆసక్తిగా చూస్తున్న పర్యాటకులు. फोटो दी ना ঢেউটো কমাচ্ছে দিয়ে আসছি
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే పార్థసారథి నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడు మా గురించే మాట్లాడతావు, జిల్లా గురించి ఆలోచించవు, మేము జిల్లా గురించి మాట్లాడుతూ ఉన్నాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు జిల్లా తీసుకొనిరా అని, లేకుంటే ఊరుకుండు, నువ్వు దీక్షకు కూర్చుంటానని మాటలు చెప్పడం కాదని, ఇంతవరకు నువ్వు దీక్షకు కూర్చోలేదు అని, సోమవారం నుంచి మేము దీక్షకు కూర్చుంటున్నామని తెలిపారు. ఏదున్నా కూడా మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా కాకుండా ప్రభుత్వ పరంగా నడిపేది ఒకటి. రెండోది, మేము జిల్లా మీరు చేయకపోతే మేము ఖచ్చితంగా చేస్తాం, ఇది వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడే చెప్తా ఉన్నాం గట్టిగా. అధికారం వచ్చి దేవుని దయతో వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇక్కడ మా ప్రజల సహకారంతో గెలిస్తే దీన్ని జిల్లా చేసి తీర్తామని చెప్పేసి కూడా గట్టిగా చెప్పగలుగుతా ఉన్నాం. ఏదున్నా ఏ సమస్య ఉన్నా వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా నీ వచ్చినప్పటి నుంచి కూడా నువ్వు ఇంకోటి మాట అన్నావు, ప్రజలు మేము క్షమాపణ చెప్పాలా, మోకాల కింద కూర్చొని వాళ్ళ పాదాలు కడిగి నెత్తిమీ చదువుకోవాలంట. ఆ కర్మ నీకు పట్టింది ఖచ్చితంగా. 18 నెలలుగా ఏం చేయలేదు. ఒకటి మోకాల మీద కూర్చొని ప్రజలు నిన్ను గెలిపించినారు కాబట్టి వాళ్ళ కాళ్ళు కడిగి నువ్వు తాగల్లా, చల్లుకునేది కాదు, నువ్వు తాగల్లా. అది ఇప్పుడు నువ్వు చేయాల్సి ఉండేదని చెప్పేసి కూడా గట్టిగా చెప్తా ఉన్నాం. 24 గంటలు ఎంతసేపు మాట్లాడినా భయభ్రాంతులు చేసినాము. ఎవరిని భయభ్రాంతులు చేసినాము, ఎవరి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టినాము. దోపిడీ జరిగింది, ఎక్కడ దోపిడీ జరిగింది, నువ్వేం చేస్తా ఉన్నావు? దోపిడీ జరిగింటే నువ్వు 18 నెలలు అయింది కదా, ఏం చేస్తా ఉన్నావు? నీ ఆదాయాన్ని వెతుక్కునేదానికి నీవన్నీ కూడా ఏదో రకంగా నీ ఆదాయం కావాలి. నీకు ఆదాయాన్ని వెతుకుకోవడానికి ప్రచారాలు చేస్తూ ఉంటాను అంతా కూడా. ఏ విషయంలో కూడా నువ్వు ఆలోచన చేసేది ఒకటే, నేను 26 కోట్లు ఖర్చు పెట్టినాను, నాకు ఏ విధంగా రావాలని చెప్పేసి నీవు మనస్సాక్షిని తెలుసుకో. పేదోళ్ళ కోసం పంచే కోడిగుడ్లతో కూడా నువ్వు వసూలు చేస్తున్నావంటే ఇంతకింటే హీనమైన పరిస్థితి ఏమైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. గతంలో ఎవరికైనా తెచ్చినావు నువ్వు కోడిగుడ్లు పంచేదానికి అంగన్వాళ్ళకి? వాడిని ఎందుకు తీసేసావు? ఇప్పుడు వాళ్ళే చెప్తారు వచ్చి, ఇట్లా డిమాండ్ సార్ మేము ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి. ఒకటిగా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకో, ఎందుకంటే నువ్వు గెలిచినావు, 5 ఏళ్ళు నువ్వు ఉంటావు కాబట్టి, ఎమ్మెల్యేగా ఉంటావు కాబట్టి నువ్వు ఏమైతే దోపిడీ చేయాలనుకున్నావు చేసేయి, ప్రాబ్లంలే. ఏం కూడా ఆలోచన చేసే పని లేదు. ఎవరు ఏమనుకున్నా నువ్వు ఇక్కడ పుట్టలే, ఇక్కడ పెరగలే, నీకు ఈ ఊరు కూడా ఉంటుంది, నా ఊరు అనుకునే పరిస్థితి కూడా లేరు. మేము ఇక్కడే పుట్టినాం, ఇప్పుడే పెరిగినాము కాబట్టి అన్నీ ఆలోచన చేసి ముందుకు అడిగిస్తాం మేమంతా కూడా. ఆ విధంగా ఈరోజు జిల్లా విషయంలో మేము గ్యారెంటీగా పనిచేస్తాం. జిల్లా విషయంలో మేము జేఏసీ తరఫున ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉంటాం. ప్రజల సెంటిమెంట్ కూడా మాకు ఉంది కాబట్టి దీని మీద మా సపోర్ట్ ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదున్నా వెనకడుగు వేసే పరిస్థితి లేదని కూడా చెప్పడం జరుగుతూ ఉంది. చేతనైతే నువ్వు జిల్లా మీ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చి ప్రజలకు ఇవ్వండి అని చెప్పేసి నేను. కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా గంజాయి సాగు. చిప్పగిరి మండలం దేగులపాడులో భారీగా గంజాయి సాగు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గ్రామానికి చెందిన శివయ్య అనే రైతు మిరప పంటలో అంతర పంటగా గంజాయి సమాచారం అందుకున్న పోలీసులు. గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. గంజాయి సాగు చేసే వ్యక్తికి టీడీపీ నాయకుల మద్దతు అంటూ ఆరోపణలు.
ఐపీఎస్ పోలీసు అధికారులను పనిచేయనీయకుండా ఆంక్షలు విధించాడు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ఇది పొలిటికల్ గవర్నెన్స్ అని, తమ నాయకులను కార్యకర్తలను చూసుకోమని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు అధికారులను తప్పుపడుతున్నాడు. అధికారులకు దిశానిర్దేశం చేయాల్సిన ముఖ్యమంత్రి, మంత్రిమండలి విఫలమైతే అధికారులను దోషులను చేస్తున్నారు అని పేర్ని నానిగారు, కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి అన్నారు. పని చేయనివ్వకుండా ఆంక్షలు విధిస్తారు. మొట్టమొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్ ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు గారు? మీరు ప్రజలను కూడా, ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఒకసారి గుర్తెచ్చుకోమని చెప్తున్నాను. ఏం చెప్పాడా అంటే కలెక్టర్లను ఇవ్వగానే ఎస్పీని కూర్చోబెట్టి మనది ఇటువంటి గవర్నెన్స్ కాదు, మనది పొలిటికల్ గవర్నెన్స్. మా కార్యకర్తలందరూ కూడా వస్తారు, వాళ్ళకి మర్యాద ఇవ్వండి, మా ఎమ్మెల్యేలతో మీరు మాకు కంప్లైంట్లు రాకుండా చూసుకోండి. ఎవరిని ఎస్పీలని కలెక్టర్ని నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవ్వగానే మొదటి కలెక్టర్ కాన్ఫరెన్స్లో, ఎస్పీ కాన్ఫరెన్స్లో చెప్పింది. ఇవాళ ఏం చెప్తున్నాడు? మీరు పని చేయటం చేతకాట్లేదు, మీ పనితీరుని ప్రజలు మెచ్చుకోవట్లేదు అంటున్నాడు. కలెక్టర్ల పనితీరు అంటే కలెక్టర్లు ఎవరు? ఉద్యోగస్తులు ఎవరు? ప్రభుత్వానికి కేవలం డెలివరీ మెకానిజం మాత్రమే. ఆలోచన చేసేది ప్రభుత్వాన్ని, అంటే కలెక్టర్లకి, ఎస్పీలకి దిశానిర్దేశం చేసేది ఎవరు? రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రి మండలి. అంటే కలెక్టర్లు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఎస్పీలు సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ మంత్రి మండలి పనితీరు బాగోలేదని కదా తప్పు మీ దగ్గర పెట్టుకుని దోషులను ఎవరిని చేస్తున్నారు? ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని దోషులను చేసేటువంటి ప్రయత్నం. అంటే ప్రజల దగ్గరేమో మీరు పత్తిత్తా, మీ మంత్రులు పత్తిత్తులా, మీ ఎమ్మెల్యేలు పత్తిత్తులా, పతివత కబుర్లు చెప్తూ ఇవాళ మీరు కలెక్టర్లని ప్రజలకేమో వీళ్ళు పనిచేయట్లేదు. దాని అర్థం ఏంటి? చేతకాని ముఖ్యమంత్రి, చేతకాని ప్రభుత్వం అనే కదా. హన్మకొండ రామ్నగర్లోని బీసీ భవన్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ పోస్టర్ను ఓబీసీ చైర్మన్, మాజీ కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ ఆవిష్కరించారు. ఈ నెల 27, 28వ తేదీలలో హైదరాబాద్లో అక్షయ కన్వెన్షన్ వేదికగా గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ మెగా కన్వెన్షన్ జరగబోతుందన్నారు. ప్రపంచంలో తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా అందరినీ అనుబంధం చేసి రాబోయే రోజులలో తెలంగాణ అభివృద్ధికి జీటీఏ దోహదపడుతుందని సుందర్ రాజ్ యాదవ్ అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించడానికి గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్లో జరిగే మెగా కన్వెన్షన్కు హన్మకొండ జిల్లా నుండి భారీ సంఖ్యలో హాజరవుతామన్నారు. వీలైన ప్రతి ఒక్కరూ తెలంగాణ గ్లోబల్ అసోసియేషన్ మెగా కన్వెన్షన్కు హాజరవ్వాలని సుందర్ రాజ్ యాదవ్ కోరారు. హన్మకొండ జిల్లాలో జీటీఏ కన్వెన్షన్ పోస్టర్ ఆవిష్కరణ జరగడం జరిగింది. ఈ నెల డిసెంబర్ 27, 28వ తారీఖు నాడు హైదరాబాద్ అక్షయ కన్వెన్షన్ హాల్లో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కన్వెన్షన్ జరగబోతుంది. తెలంగాణలో ఉన్న తెలంగాణ ప్రజలు ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరినీ తెలంగాణతో అనుబంధం చేసి రాబోయే రోజుల్లో తెలంగాణను అభివృద్ధి చేయడానికి ఈ జీటీఏ దోహదపడుతుందని, తెలంగాణలో ఉండే సభ్యులు బయట దేశాలు ఉండే తెలంగాణ సభ్యులందరినీ ఒక తాటి మీకి తీసుకురావడానికి ఉద్దేశంతోనే జీటీఏ రూపొందించడం జరిగింది. జీటీఏ వల్ల మన ప్రజలు, తెలంగాణ ప్రజలు ఇండస్ట్రీస్లో, ఎంప్లాయ్మెంట్లో వివిధ దేశాల్లో చాలా పెద్ద స్థాయిలో ఉన్నారు. వాళ్ళందరినీ తెలంగాణ సైడ్ దృష్టి మళ్లించడానికి, మన తెలంగాణని, మన జన్మభూమిని అభివృద్ధి చెందించడానికి వాళ్ళ పాత్ర ముఖ్యంగా ఊహించడానికి. ఎందుకంటే మనకు తెలుసు ప్రతి ఊర్లో ఇప్పుడు ఒక 10 మంది నుంచి 15 మంది విదేశాల్లో ఉన్నారు. కానీ ఇక్కడ అవసరాలు ఏంటో వాళ్ళకి తెలియదు, వాళ్ళు సాయం చేయాలన్నా ఇక్కడ అవసరాలు ఏంటో తెలియదు. మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక్కొక్కరు డిఫరెంట్ ప్రొఫెషన్, కొందరు ఫార్మసీలు ఉన్నారు, కొందరు ఐటీలు ఉన్నారు, కొందరు ఇండస్ట్రీలు ఉన్నారు, కొందరు ఈవెన్ అగ్రికల్చర్ ఉన్నారు. వాళ్ళు వాడే టెక్నాలజీ కావచ్చు, వాళ్ళు చేసే ఇండస్ట్రీస్ కావచ్చు. మొన్న హైదరాబాద్లో దీనికి ప్రిపరేటివ్ మీటింగ్ అయినప్పుడు కూడా అక్కడ వాళ్ళని కోరడం జరిగింది. తెలంగాణ ప్రజలకు నిరుద్యోగ
యువతకు ఎంప్లాయ్మెంట్ చేయగలిగితే జీటీఏ తెలంగాణ బాగుపడుతుంది. మీకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీలైతే ఇండస్ట్రీలు తెలంగాణలో పెట్టండి, మీ జిల్లాలలో పెట్టండి, మండలాల్లో పెట్టండి, ఊర్లలో పెట్టండి. లేదా ఇక్కడ పిల్లల్ని స్కిల్డ్ తయారు చేసి మీ దేశాల్లో తీసుకెళ్ళి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే ఈ తెలంగాణలో బాగుపడుతుంది. ఎందుకంటే మనం ఇవాళ తెలంగాణ తెచ్చుకుంది కూడా మూడే: నిధులు, నీళ్లు, ఉద్యోగాలు. ఉద్యోగాలు అన్నది ముఖ్య పాత్ర పోషించింది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ యావత్తంలో నిరుద్యోగులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఈ ప్రాబ్లంను రిజల్యూషన్ చేయడానికి జీటీఏ ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నాం. ఈ కన్వెన్షన్ విజయవంతంగా హన్మకొండ జిల్లాకి వెళ్ళి పెద్ద ఎత్తున ఆ కన్వెన్షన్లో పార్టిసిపేట్ చేస్తాం. 100%గా వాళ్ళు మనం కలుసుకొని ఇవాళ తెలంగాణను అభివృద్ధి చేస్తామనే ఉద్దేశంతో దీన్ని విజయవంతం చేయవలసింది కదా. వీలైనంత వరకు తెలంగాణ ప్రజలు ఈ కన్వెన్షన్లో పార్టిసిపేట్ అయ్యి వాళ్ళ పాత్ర పోషించవలసిందిగా కోరుచున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.